వెల్కమ్ టు ఫార్మర్ అర్జున్ క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి కర్నూలు మార్కెట్ ధరలు అయితే వచ్చేసాయి. అదేవిధంగా హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్, ఆదోని మార్కెట్లో కూడా ధరలు ఏ విధంగా పోయినాయి అయితే చూద్దాము. ముందుగా మన జాతీయ వ్యవసాయ మార్కెట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు ఈరోజు డేట్ వచ్చేసి 5వ తేదీ అక్టోబరు 2024. ముందుగా మన కర్నూలు మార్కెట్లో ధరలు ఏ విధంగా పోయినాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వేరుశెనగలు 227 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2789, మధ్య ధర 5296, గరిష్ట ధర 6866 రూపాయలు వినాయి. పూల విత్తనాలు 4 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 5989, మధ్య ధర 6099, గరిష్ట ధర 6129 రూపాయలు వినాయి. ఆముదాలు 118 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 3636, మధ్య ధర 5809, గరిష్ట ధర 5976 రూపాయలు వినాయి. వాము మార్కెట్కి ఎటువంటి సరుకు అయితే రాలేదు. మొక్కజొన్నలు 7 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2109 రూపాయలు, మధ్య ధర 2284, గరిష్ట ధర 2381 రూపాయలు వినాయి. కందులు ఒకటే లాట్ వచ్చింది, 5609 రూపాయలు అయితే పోయింది. శనగలు కూడా ఒకటే లాట్ వచ్చింది, 6113 రూపాయలు అయితే వినాయి. మనం ముఖ్యంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే 395 లాట్స్ వచ్చినాయి. 11150 క్వింటాలు అయినవి. ఒక క్వింటం కనిష్ట ధర అంటే తక్కువ ధర 496, మధ్య ధర 2468, గరిష్ట ధర అంటే ఎక్కువ విన ధర 3969 రూపాయలు వినాయి. ఇక్కడ గరిష్ట కనిష్ట ధరలంటే గరిష్ట ధరలంటే ఎక్కువ వేయిందని అర్థం, కనిష్ట ధరలంటే తక్కువ. మనం చెప్పే ప్రతి ఒక్క రేట్ వచ్చేసి 100 కేజీలు అంటే ఒక క్వింటం ధర అయితే చెప్తున్నా. నిన్నటికి ఈ రోజుకి అయితే ఎక్కువ సరుకు అయితే ఈరోజు అయితే యాక్షన్ అయితే జరిగింది. నిన్న 9000 క్వింటాలు మాత్రమే పట్టినారు, ఈరోజు 11000 క్వింటాల వరకు వేయింది. మనకి రేట్ అయితే ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేదు, స్టాండర్డ్గా అదే రేట్ అయితే రన్ అవుతుంది. 4000 లోపు అయితే నడుస్తుంది, అదే రేట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలు చూసుకున్నట్లయితే 4 లాట్స్ వచ్చినాయి. తక్కువ ధర 3299, మధ్య ధర 5799, గరిష్ట ధర 8501 రూపాయి. కొర్రలు 23 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2269, మధ్య ధర 2281, గరిష్ట ధర 2909 రూపాయలు వినాయి. మినుములు 5 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 4199, మధ్య ధర 8109, గరిష్ట ధర 8109. సోయాబీన్స్ ఒకటి లాట్ వచ్చింది, 4241 రూపాయి అయితే వినాయి. సజ్జలు 18 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 1949, మధ్య ధర 2059, గరిష్ట ధర 2069 రూపాయలు వినాయి. ఇదండి కర్నూలు మార్కెట్లో ధరలు అయితే మొత్తం ఈ విధంగా అయితే వినాయి. నేను చెప్పిన ప్రతి ధర వచ్చేసి 100 కేజీ అంటే ఒక క్వింటం ధర. కనిష్ట ధర అంటే తక్కువ ధర, గరిష్ట ధర అంటే ఎక్కువ ధర. కొంతమంది అడిగినారనమాట, అందుకు వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఇంకా కొంతమంది అన్న ఇక్కడ కర్నూలులో ఉల్లిపాయలు హోల్సేల్గా అమ్ముతారా, మనం తీసుకొచ్చి ఇక్కడ వేరే ఊర్లలో వ్యాపారం చేసుకోవచ్చు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. నాకు వేరే వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. చేసుకోవచ్చండి, మన కర్నూలు మార్కెట్లో హోల్సేల్గా కూడా అమ్ముతారు. మీరు రైతుల దగ్గర అయినా తీసుకోవచ్చు, లేకపోతే కమిషన్ ఏజెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకుని మీరు హోల్సేల్గా ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నుల వరకు అయితే వాళ్ళైతే ఇవ్వడానికైతే చూస్తారు. మీరు తీసుకొని అయితే పర్సనల్గా అయితే మీరు లోకల్లో కానీ ఎక్కడైనా కానీ వ్యాపారం అయితే చేసుకోవచ్చు. నేను మొన్న యూట్యూబ్ ఛానల్లో ఒక వేరే వీడియో అయితే చూస్తున్నా. అక్కడైతే ఒక అన్న ఇలా ఈ విధంగా అయితే కామెంట్ పెట్టాడు, అన్న ఉల్లిగడ్డల బిజినెస్ చెయ్యి అన్న, బెనిఫిట్ బాగుంటుంది అని. ఆయన ఇంకో కామెంట్ కూడా పెట్టిండు, ఆ కామెంట్ కూడా చూపిస్తా. ఈయన వచ్చేసి ఎవరో తెలియదు, నేను ఆయనతో అయితే మాట్లాడలేదు. కామెంట్ చూసిన మీకు అందరికీ ఈ విషయం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే తీసుకొని వచ్చిన. అన్నయ్య వచ్చేసి కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయలు తీసుకొచ్చి వేరే దగ్గర అయితే హోల్సేల్గా అమ్ముతుంటాడంట. ఆ కామెంట్ కూడా ఏంది పెట్టినాడో చూడండి. అన్న నేను ఉల్లిగడ్డల బిజినెస్ చేస్తున్నా, కర్నూలు నుంచి తీసుకొచ్చి హోల్సేల్ 100కి 2.5 కేజీలు వేస్తున్నా, బెనిఫిట్ బాగుందన్న, నువ్వు కూడా ఉల్లిగడ్డల వ్యాపారం చెయ్యి అని కామెంట్ పెట్టిండు. ఇది వేరే వీడియో చూస్తున్నా నేను, ఆయన బిజినెస్ అయితే చేస్తుంటాడు, వెజిటేబుల్ బిజినెస్ను. ఆ వీడియో కింద అయితే కామెంట్ పెట్టినాడు. ఇలా చాలామంది అయితే మన కర్నూలు మార్కెట్ నుంచి హోల్సేల్గా తీసుకొచ్చి వ్యాపారం అయితే చాలామంది చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరైనా హోల్సేల్గా వాళ్ళు తరపున ఓన్గా బిజినెస్ చేయాలనుకుంటే మన కర్నూలు మార్కెట్లో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇవన్నీ మిగతా సరుకులు కూడా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ధరల సరుకులన్నీ కూడా దొరుకుతాయి.
మీరు అన్ని తక్కువ హోల్సేల్గా తీసుకొచ్చి మీకు ఎక్కడైనా కావాలనుకుంటే బిజినెస్ అయితే చేసుకోవచ్చు మరి. నెక్స్ట్ వచ్చేసి మనం హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్ గురించి అయితే చూద్దాము. డేటు 5వ తేదీ అక్టోబరు 2024. ఈరోజు టోటల్ ట్రక్స్ వచ్చేసి 101 అయితే వచ్చినాయంట మలక్పేట్ మార్కెట్కి. కర్నూలు నుంచి 46 ట్రక్కులు అయితే వచ్చినాయి. వైట్ ఆనియన్ తక్కువ ధర 1500, ఎక్కువ ధర 2400. రెడ్ మీడియం తక్కువ ధర 1700, ఎక్కువ ధర 2500. రెడ్ గోల్టాలు తక్కువ ధర 1300, ఎక్కువ ధర అయితే 1800 వరకు అయితే వినాయి. మన కర్నూలు ఉల్లిపాయలు అయితే హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్లో అయితే ఈ విధంగా వినాయి. నెక్స్ట్ మహారాష్ట్ర ఉల్లిపాయలు. మహారాష్ట్ర నుంచి 8 ట్రక్కులు అయితే రావడం జరిగింది. ఫుల్ బిగ్ సైజులో వచ్చేసి తక్కువ ధర 4400 పోయినాయి, ఎక్కువ ధర 4600. మీడియం సైజులో వచ్చేసి 4000 నుంచి స్టార్ట్ అయినాయి, తక్కువ ధర 4200 వరకు అయితే పోయినాయి. పొంగల్ సైజు గడ్డలు వచ్చేసి తక్కువ ధర 2400, ఎక్కువ ధర 2700 అయితే పోయినాయి. కర్ణాటక నుంచి అయితే 38 ట్రక్కులు అయితే రావడం జరిగింది. సూపర్ సైజులు వచ్చేసి 3800 తక్కువ ధర, ఎక్కువ ధర 4000. మీడియం వచ్చేసి 3000 తక్కువ ధర పోతే 3300 ఎక్కువ ధర పోయినాయి. గోల్టాలు వచ్చేసి తక్కువ ధర 2700, ఎక్కువ ధర 2900 అయితే పోయినాయి. పొంగల్ వచ్చేసి తక్కువ ధర 2200, ఎక్కువ ధర 2600 అయితే పోయినాయి. ఇదే అండి మలక్పేట్ మార్కెట్లో. నెక్స్ట్ ఇంకో మార్కెట్ అయితే చూద్దాం, ఆదోన్ మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి ఆదోన్ మార్కెట్ గురించి అయితే చూద్దాము. డేట్ వచ్చేసి 4వ తేదీ అక్టోబర్ 2024. అంటే అక్టోబర్ 5వ తేదీ అయితే మార్కెట్ అయితే బంద్ ఉంది. అక్కడ వర్షాలు అయితే బీభత్సంగా కురుస్తున్నాయి అనమాట. అందుకోసం అయితే మార్కెట్ బంద్ చేసింది. నిన్న ధరలు అయితే చెప్తున్నా. పత్తి వచ్చేసి 11,1473 క్వింటాలు వచ్చినాయి. కనిష్ట ధర 4216, మధ్య ధర 7360, గరిష్ట ధర 7515 వినాయి. వేరుశెనగ 3792 క్వింటాలు వచ్చినాయి. కనిష్ట ధర 3290, మధ్య ధర 6479 వినాయి. గరిష్ట ధర 7256. ఆముదాలు 945 క్వింటాలు వచ్చినాయి. కనిష్ట ధర 5000, మధ్య ధర 6028, గరిష్ట ధర 6038 రూపాయలు అయితే వినాయి. ఇదండి మొత్తంగా ఈరోజు మార్కెట్ ధరలు అయితే అన్నీ ఈ విధంగా అయితే ఉన్నాయి. 3 మార్కెట్ గురించి చెప్తున్నాం కాబట్టి వీడియో కొద్దిగా లెంత్గా అయితే రావచ్చు, కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంటుంది మీకు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినా అని అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన రైతు సోదరులు కూడా షేర్ చేయండి. ఈ వీడియో వల్ల మీకు అంతో కొంత కొద్దిగా ఉపయోగపడిందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.